హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+ సెక్యూరిటీని కల్పించింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 6 CRPF పర్సనల్ సెక్యూరిటీ అధికారులతో పాటు ఆమె నివాసం దగ్గర 5 సెక్యూరిటీ ఉంటారు. మాధవీలతకు Y+ సెక్యూరిటీ కల్పించడంపై బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. తనకు సెక్యూరిటీ కల్పించాలంటూ ఇప్పటికే పలుమార్లు రాజాసింగ్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. బండి సంజయ్, రాజాసింగ్కు భద్రత కల్పించని కేంద్రం మాధవీలతకు కేటాయించడంపై బీజేపీలో చర్చకు దారితీసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ అభ్యర్థి మాధవీలతకు Y+ సెక్యూరిటీని కల్పించింది కేంద్రం, దీనిపై అప్డేట్స్ ఏంటి? బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+ సెక్యూరిటీని కల్పిస్తూ భద్రతా సిబ్బందిని ఆమెకు పంపించడం జరిగింది. భద్రతా సిబ్బంది ప్రస్తుతం ఆమెకు సిఆర్పిఎఫ్లో ఆధ్వర్యంలోని భద్రతా సిబ్బంది ఆమెకు భద్రతను ప్రస్తుతం కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఆమె వెంట షిఫ్ట్ల వారీగా 6 సిబ్బంది ఆమెకు భద్రత కల్పిస్తారు. అదేవిధంగా 2+2 ఇద్దరు ఆమె ఇంటి వద్ద భద్రత ఉంటారు. ఒక కమాండెంట్ వీళ్ళందరికీ కూడా సూపర్విజన్ చేస్తూ ఉంటారు. అంటే 1+10 భద్రతను ఆమెకు కల్పించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం 11 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది ఆమెకు రోజువారీగా భద్రతను కల్పించినటువంటి పరిస్థితి. అయితే కేంద్రం Y+ భద్రత కల్పించడం ఇప్పుడు బీజేపీలో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఆమె ఓవైసీ మీద పోటీ చేస్తుంది, ఓల్డ్ సిటీలో తిరుగుతుంది కాబట్టి ఆమెకు కొంత సెక్యూరిటీ పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు భద్రత కల్పించరని కొంతమంది వాదిస్తుండగా, అయితే ఇప్పటికే అనేక సందర్భాల్లో రాజాసింగ్ తనకు భద్రత కల్పించాలని, రాష్ట్ర భద్రత పైన తనకు నమ్మకం లేదని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో ఆ ప్రభుత్వం ఆధ్వర్యం ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారిపైన నమ్మకం లేదు అంటూ చాలా సందర్భాల్లో ఇటు సిపికి భద్రత కల్పించాలని, భద్రత పెంచాలని లోకల్ సిపికి, అదేవిధంగా డీజీపీకి లేఖలు రాస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం కేంద్ర హోంశాఖ కూడా లేఖలు రాసి నాకు కేంద్ర భద్రత కల్పించాలని అడగడం జరిగింది. కానీ రాజాసింగ్కు కేంద్ర భద్రత కల్పించలేదు. ఎట్ ది సేమ్ టైం బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ యాత్రలో తిరుగుతున్నటువంటి సందర్భంలో వివిధ సందర్భాల్లో ఆయన పైన దాడులు జరిగాయి. ముఖ్యంగా గన్పూర్లో కొన్ని దాడులు జరిగాయి. అదేవిధంగా నల్గొండలో రైతు సమస్యలపైన ఉద్యమం చేసేందుకు వెళ్ళినప్పుడు కూడా ఆయన కాన్వాయ్ పైన దాడులు జరిగాయి. అదేవిధంగా గుర్రంపూడి తండాలో కూడా కొన్ని భద్రతా సమస్యలు లేవనెత్తిందని ఆయన పైన దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో కూడా బీజేపీ నేతలు కొంతమంది కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వడం జరిగింది, బండి సంజయ్కి భద్రత పెంచితే బాగుంటుందని. కానీ వీళ్ళిద్దరికీ భద్రత కల్పించకుండా ఇటీవల బీజేపీలో చేరినటువంటి మాధవీలతకు అది కూడా కనీసం మెంబర్షిప్ బీజేపీలో సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడమే కాకుండా Y+ సెక్యూరిటీ కల్పించడం ఏంటి అంటూ కొంత పార్టీలో అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇదంతా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది ఝాన్సీ. అలాగే అజయ్, రాజాసింగ్, బండి సంజయ్ పలుమార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకుని కేంద్రం ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థి మాధవీలతకు Y+ సెక్యూరిటీని కల్పించింది. మొత్తం 11 మందితో పహారా కూడా ఏర్పాటు చేసింది. అసలు రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే మనం చూసుకోవచ్చు. ఆమె ఇటు ఓవైసీ మీద పోటీ చేస్తుంది. బీజేపీ అసలు చాలా వీక్గా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి హైదరాబాద్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉండడం జరుగుతుంది. బీజేపీకి జనరల్గా ముస్లిమ్స్కు కొంత రైవేవల్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కువగా సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు వెళ్ళి ఉండవచ్చు అన్న అంశం కూడా బీజేపీలో చర్చగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమెకు భద్రత కల్పించి ఉండవచ్చు అంటూ కూడా కొంతమంది బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవైసీ మీద పోటీ చేస్తుండడం కారణంగానే ఆమెకు భద్రత కల్పించారు అన్న అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆమెకు టికెట్ వచ్చిన కొత్తలోనే నాకు Z+ సెక్యూరిటీ కావాలంటూ ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అడిగినట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. అయితే Z+ సెక్యూరిటీ ఇవ్వలేదు కేంద్రం, కేవలం Y+ సెక్యూరిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ Y+ సెక్యూరిటీ పైన కూడా వివిధ రకాల విమర్శలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా రాజాసింగ్ తిరుగుతూ హిందూ సంఘాలను జాగృతం చేస్తున్నటువంటి టైంలో ఆయనకు విదేశాల నుండి థ్రెట్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తికి భద్రత కల్పించకుండా మాధవీలతకు భద్రత ఇవ్వడం ఏంటి అనేదాన్ని కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.